హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇప్పుడు మనం 40,000 దగ్గరలో ఏదైనా ఒక మొబైల్ కెమెరా కోసం కొందామని చూస్తుంటే అక్కడ 3 మొబైల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వివో V60, వివో T4 అల్ట్రా, ఒప్పో రెనో 14. ఈ 3 ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో ఏది కొనుక్కోవాలన్నది అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియోలో ఆ 3 ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ కంపారిజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూడింటిలో ఏది కొనుక్కోవాలి అన్నది కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వీడియోని 25 అక్టోబర్ 2025 రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ ప్రైస్ డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒక పాయింట్ వివో T4 అల్ట్రా ఫోన్ కి ఇవ్వచ్చు. అందుకోసం ఒక పాయింట్ వివో T4 అల్ట్రా ఫోన్ కి ఇస్తున్నాను. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే వివో V60లో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫ్రంట్ డైమండ్ సీల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్ అన్నట్లు మెన్షన్ చేశారు. అలాగే చుట్టూతా ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రీన్ కలర్ వేరియంట్ తీసుకున్నట్లయితే అది ప్లాస్టిక్ వేరియంట్ తో వస్తుంది, చూసుకోండి. ఇప్పుడు T4 అల్ట్రా ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ డైమండ్ సీల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే బ్యాక్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్ అన్నట్టు మెన్షన్ చేశారు. ఫ్రేమ్ అయితే ఇది మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తుంది. ఇప్పుడు రెనో 14 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ ఓప్పో వెల్వెట్ గ్లాస్ ని యూజ్ చేసామన్నట్టు చెప్తున్నారు. ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ పరంగా ఒక పాయింట్ ఈ వివో V60కి అలాగే రెనో 14కి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. వివో V60లో ఫ్రేమ్ ప్లాస్టిక్ అయినా కూడా IP రేటింగ్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. అందుకే ఈ రెండింటికి అయితే ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే వివో V60లో 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీనికి HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇది ఒక 10-బిట్ ప్యానెల్. ఇప్పుడు T4 అల్ట్రా ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.67 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీంట్లో కూడా HDR10+ సపోర్ట్ ఉంటుంది. అలాగే రెనో 14 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 1200 nits హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక 10-బిట్ ప్యానెల్. ఇప్పుడు డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే ఈ T4 అల్ట్రా అలాగే ఈ రెనో 14కి ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే మూడింటిలో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దేంట్లో కూడా డాల్బీ అట్మాస్ ఇటువంటిది అయితే ఏ సపోర్ట్ ఉండదు. కాబట్టి ఈ మూడింటికి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే వివో V60లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. T4 అల్ట్రాలో MediaTek Dimensity 9300+ ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే రెనో 14లో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.35 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ పరంగా ఒక పాయింట్ T4 అల్ట్రా ఫోన్ కి ఇస్తున్నాను. ఎందుకంటే 9300+ ప్రాసెసర్ అనేది ఈ రెండింటికంటే మంచి ప్రాసెసర్, మంచిగా గేమ్స్ ని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ వర్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే V60లో LPDDR4X RAM UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ వర్షన్ ఉంటుంది. అలాగే T4 అల్ట్రాలో LPDDR5X RAM UFS 3.1కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. ఈ రెనో 14లో కూడా LPDDR5X RAM UFS 3.1కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. కాబట్టి ఈ ర్యామ్ అండ్ రోమ్ వర్షన్స్ పరంగా ఈ T4 అల్ట్రాకి రెనో 14కి ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే V60లో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. T4 అల్ట్రాలో 5500 mAh బ్యాటరీ ఉంటుంది.
90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ Reno 14 లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ పరంగా ఒక పాయింట్ V60కి ఇస్తున్నాను, ఎందుకంటే దాంట్లో హైయెస్ట్ mAh బ్యాటరీ ఉంది కాబట్టి. ఇప్పుడు కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే V60లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX766 సెన్సార్ ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మెయిన్ కెమెరాకి, టెలిఫోటో లెన్స్ కి, ఫ్రంట్ కెమెరాకి జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా అండ్ ఇక్కడ టెలిఫోటో లెన్స్, ఈ సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ కాబట్టి కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి, పర్లేదు. ఇప్పుడు T4 అల్ట్రా గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX921 సెన్సార్ ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 10x వరకు లాస్లెస్ జూమ్ చేసుకోవచ్చు, 100x వరకు ఇన్సెన్సార్ జూమ్ కూడా చేసుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఒకటి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు, కానీ ఈ కెమెరా కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. అలాగే మెయిన్ కెమెరా 921 సెన్సార్, ఇది మంచి సెన్సార్. అలాగే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి ఇందులో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు Reno 14 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, పర్లేదు. దీంట్లో కూడా మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ అండ్ ఫ్రంట్ కెమెరా చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఈ కెమెరాల పరంగా దేనికి ఒక పాయింట్ ఇవ్వచ్చు అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూడింటిలో మెయిన్ కెమెరా పరంగా ఈ T4 అల్ట్రా బాగుంది. అలాగే టెలిఫోటో లెన్స్ లో కూడా ఈ T4 అల్ట్రాలోనే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంది, ఇది కూడా మంచిగా ఉంది. కానీ ఇందులో ఒకటి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇస్తున్నారు, కానీ ఇది కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ కెమెరా పరంగా ఈ T4 అల్ట్రాకి అలాగే Reno 14కి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. ఇక్కడ V60 కూడా 50 మెగాపిక్సెల్ కెమెరానే కదా, దానికి ఎందుకు ఇవ్వట్లేదు అని మీరు అనొచ్చు. అది IMX766 సెన్సార్, ఇది పాత సెన్సార్ కాబట్టి అంత మంచిగా ఉండవని అనుకుంటున్నాను. సో అందుకనే ఆ రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు OS అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే V60లో FunTouchOS 15, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. T4 అల్ట్రాలో కూడా FunTouchOS 15, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది 3+4 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు Reno 14 గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ColorOS 15, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఈ అప్డేట్స్ పరంగా V60 మంచిగా 4+6 years అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ అప్డేట్స్ పరంగా ఈ V60కి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు వైఫై అండ్ బ్లూటూత్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 ఫోన్లలో బ్లూటూత్ 5.4 వర్షన్ మాత్రమే ఉంటుంది. V60లో వైఫై 5, T4 అల్ట్రాలో వైఫై 7, అలాగే Reno 14లో వైఫై 6E ఉంటుంది. ఇందులో వైఫై పరంగా చూసుకున్నట్లయితే T4 అల్ట్రా మంచిగా లేటెస్ట్ వర్షన్ ఉంది కాబట్టి ఈ బ్లూటూత్ అండ్ వైఫై పరంగా ఈ T4 అల్ట్రాకి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు IR Blaster NFC గురించి మాట్లాడుకున్నట్లయితే V60లో IR Blaster NFC రెండు ఉంటాయి. ఈ T4 అల్ట్రాలో NFC ఉంటుంది, అలాగే Reno 14లో IR Blaster ఉంటుంది. ఈ IR Blaster NFC పరంగా
ఒక పాయింట్ వివో V60కి ఇస్తున్నాను. ఇప్పుడు 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే V60లో 11 5G బ్యాండ్స్ ఉంటాయి, T4 అల్ట్రాలో 15 5G బ్యాండ్స్ ఉంటాయి, రెనో 14లో 16 5G బ్యాండ్స్ ఉంటాయి. కాబట్టి ఈ 5G బ్యాండ్స్ పరంగా రెనో 14కి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఈ మూడు ఫోన్స్ USB 2.0 జనరేషన్ పోర్ట్తోనే వస్తున్నాయి. ఇప్పుడు మరి ఈ మూడింటిలో మనం ఏది కొనుక్కోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ T4 అల్ట్రా సార్ట్ ఆఫ్ ఒక ఆల్రౌండర్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే అందులో డిస్ప్లే బాగుంది, అలాగే పర్ఫార్మెన్స్ పరంగా ఈ 9300 ప్లస్ ప్రాసెసర్ ఈ మూడింటికంటే అదే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లోనే ఒక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు, కానీ అది కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే 5500 mAh బ్యాటరీ, ఇది కూడా సరిపోతుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, వైఫై 7, బ్లూటూత్ 5.4, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ మాత్రం ఉండదు, IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోవాలి. IP రేటింగ్ అయితే కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ లేదు, కానీ ఇది ఒక సార్ట్ ఆఫ్ ఆల్రౌండర్ కింద కనిపిస్తుంది. ఇక్కడ అన్ని మంచిగా ఉన్నాయి. మెయిన్ కెమెరా అండ్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఇందులోనే చాలా బాగున్నాయి. ఒక్క ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ లేదన్నప్పటికీ ఈ మూడింటితో పోలిస్తే ఈ ఫోన్ అయితే పిక్ చేసుకుంటాను. లేదు నాకు ఫ్రంట్ కెమెరా కూడా మంచిగానే ఉండాలి అన్నట్లయితే Oppo Reno 14కి వెళ్ళిపోండి. అందులో డిస్ప్లే బాగుంది, ప్రాసెసర్ 8350 ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ. ఇది అంత 38,000 దగ్గర అయితే ఏం లేదు, కానీ ఇది మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే ఇందులో బ్యాటరీ కూడా 6000 mAh ఉంది, ఇది కూడా మంచిదే. కెమెరాస్ కూడా మంచిగానే ఉన్నాయి, IMX882 సెన్సార్, ఈ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, IP రేటింగ్ కూడా ఉంది, ఇది కూడా మంచిగానే ఉంది. కానీ 40,000 దగ్గర ఒక మంచి కెమెరా ఫోన్ పిక్ చేసుకోమంటే మీరేది పిక్ చేసుకుంటారు అని నన్ను అడిగినట్లయితే నేనైతే ఇక్కడ T4 అల్ట్రాకి వెళ్ళిపోతాను. కొద్దిగా మంచిగా ఉంది, అందులో మెయిన్ కెమెరా అండ్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా నేను దానికైతే ప్రిఫరెన్స్ ఇస్తాను. మీకు ఈ రెండింటిలో Oppo Reno 14 ఆర్ ఇక్కడ T4 అల్ట్రాలో రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు, రెండు చాలా బాగున్నాయి. కానీ ఈ T4 అల్ట్రాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ మంచిగా ఉంటేనే మనకు కెమెరాస్ అయినా ఏదైనా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇదొకటైతే గుర్తుంచుకోండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.